బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు 2 పడక గదుల ఇళ్ల అక్రమాలపై బీజేపీ పోరుబాట చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వం బాటసింగారంలో నిర్మించి డబుల్ బెడ్రూమ్లను కిషన్ రెడ్డి సందర్శించనున్నారు. ఆయన నేతృత్వంలోని 60 మంది సభ్యుల బృందం ఎమ్మెల్యేలు, ఎంపీలతో సహా పార్టీ శ్రేణులతో ఆయన క్షేత్రస్థాయిలో సమీక్ష చేయనున్నారు. డబుల్ బెడ్రూమ్ల నిర్మాణంలో ఇప్పటికే నిర్మించిన ఇళ్ల కేటాయింపుల్లో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై ఆయన స్థానికులతో మాట్లాడనున్నారు. అయితే రాష్ట్ర నాయకత్వం నిర్ణయించిన ప్రోగ్రాంను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఇవాళ తెల్లవారుజాము నుంచే ఎక్కడికక్కడ బీజేపీ నేతల గృహ నిర్బంధాలు చేస్తున్నారు. బీజేపీ నేతల ఇళ్ల వద్ద పోలీసులు మోహరించారు. నేతలెవరూ బయటికి రాకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. కాచిగూడలోని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నివాసం వద్ద పోలీసులు కాపలా ఉండగా, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఇంటి వద్ద పోలీసులు పహారా కాస్తున్నారు. తార్నాకలో మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. ఇక దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. చెప్పండి కృష్ణమూర్తి. థ్యాంక్ యూ శోభ. బీజేపీ రాష్ట్ర శాఖ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మీద ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే ఈరోజు బాటసింగారంలో నిర్మిస్తున్నటువంటి అబ్దుల్లాపూర్ మెట్ సమీపంలో బాటసింగారంలో నిర్మిస్తున్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించాలి అని నిర్ణయించారు. ఈ సందర్భంగా అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల దరఖాస్తుదారులతో కూడా మాట్లాడేందుకు కొంత స్థానిక నాయకత్వం ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి అంటే సుమారుగా 60 మంది బీజేపీ నేతలు క్రియాశీలి అంటే ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీళ్ళందరినీ తీసుకుని అక్కడికి వెళ్ళాలని చెప్పేసి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కొంత కార్యక్రమాన్ని నిర్ణయించారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను కూడా చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం బాటసింగారం వద్దకు బీజేపీ నేతలు వెళ్లకుండా ఉండేందుకు కట్టుదిట్టంగా ఏర్పాటు చేసింది. పోలీసులను ఎక్కడెక్కడ హౌస్ అరెస్ట్ నేతలను ఎక్కడ రాత్రి తెల్లవారుజాము నుంచే నేతల ఇళ్లను చుట్టుముట్టిన పోలీసులు వాళ్ళని గృహ నిర్బంధం చేశారు. ముందస్తు అనుమతి లేని కారణంగా బయటకు పంపించేది లేదు, ఆ కార్యక్రమాన్ని నిర్వహించేలే అని చెప్పేసి పోలీసు నేతలకు ఎక్కడెక్కడ తేల్చి చెప్తా ఉన్నారు. దీంతో అంటే ఇక్కడ కిషన్ రెడ్డి కాచిగూడ తన నివాసంలో లేనప్పటికీ పోలీసులు ఆయన అక్కడ ఉన్ననుకొని ఆయన ఇంటిని చుట్టుముట్టారు. ఇంటి దగ్గర కాపలా కాస్తా ఉన్నారు. బయటకు వస్తే అనుమతి లేదు అనేది. ఒకవేళ ఆయన వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే అరెస్ట్ చేసిన కూడా నాయకులు పోలీసులు సిద్ధమయ్యారు. దీంతో కిషన్ రెడ్డి ఇంటి వద్దకు బీజేపీ నాయకులు, స్థానిక బీజేపీ నాయకులు చేరుకుంటున్నారు. మరోవైపు జూబ్లీహిల్స్ లోని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, తర్వాత తార్నాకలోని మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, అక్కడ అప్సిగూడలో ప్రదీప్ కుమారు, అంటే ఎక్కడెక్కడ బీజేపీ నాయకులు, క్రియాశీల నాయకులు ఎవరున్నారు, కార్యక్రమంలో ఎవరు పాల్గొనేందుకు సన్నద్ధమవుతున్నారు అన్న విషయాలను తెలుసుకున్న పోలీసులు ఎక్కడెక్కడ వాళ్ళని అరెస్ట్ చేసేందుకు అంటే హౌస్ అరెస్ట్ అయితే చేశారు ఇప్పటికీ. ఒకవేళ బయటకు వస్తే చేస్తామని చెప్పేసి. మరోవైపు బాటసింగారంలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిసర ప్రాంతాల్లో కూడా పోలీసులు మోహరించారు. అక్కడ ఎవరికి స్థానిక నాయకులు కానీ ఎవరు రాకుండా, కార్యకర్తలు కూడా ఎవరు రాకుండా పోలీసులు ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టి బాటసింగారం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వెళ్ళేటువంటి దారులన్నింటినీ పోలీసులు తమ ఆధీనం తీసుకుని పకడ్బందీగా అక్కడ ఏర్పాటు అంటే మొత్తంగా చూస్తుంటే బీజేపీ చేస్తున్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై ఆందోళన ప్రభుత్వానికి కొంత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది ఎన్నికల నేపథ్యంలో. కాబట్టి వాళ్ళు అక్కడికి వెళ్తే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మీద మరోసారి ప్రజలు తిరగబడే అవకాశం ఉంది. ఎన్నికల సమయంలో ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ నేతలను ప్రజలు నిలదీసే అవకాశమైన ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు అడ్డుపెట్టుకొని బీజేపీ నేతలను గృహ నిర్బంధన చేస్తూ కార్యక్రమాన్ని ముందుకు వెళ్లకుండా చేస్తా ఉన్నది. అయితే పోలీసులు ఎన్ని నిర్బంధాలు చేసినా, ఎన్ని ఆటంకాలు సృష్టించినా మేము అక్కడికి వెళ్ళి తెచ్చామని చెప్పి బీజేపీ నేత అయితే అంటా ఉన్నారు. 25వ తేదీన ఇందిరా పార్క్ వద్ద డబుల్ బెడ్రూమ్ దరఖాస్తుదారులతో చేపట్టినటువంటి మహాధర్నా కూడా నిర్వహించి తీరుదామని చెప్తా ఉన్నారు. 24వ తేదీన జిల్లాల వారీగా డబుల్ బెడ్రూమ్ దరఖాస్తుదారులతోటి
ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చినట్టు బీజేపీ రాష్ట్ర నాయకత్వం 25వ తేదీన హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద మహాధర్నాకు నిర్ణయించింది. ఈ 2 కార్యక్రమాలు కూడా పూర్తి చేస్తాం. పోలీసులు ఎన్ని ఆటంకాలు సృష్టిస్తున్నారు అంటే నిర్బంధాలకు ఈ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తాజాగా ఒక ట్వీట్ చేశారు. నిర్బంధాలకు కేర్ ఆఫ్ గా బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం నిలుస్తున్నది. దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఇట్లా నిర్బంధాలు చేయట్లేదు, ప్రతిపక్షాల మీద ఇంత అణచివేత ధోరణి వ్యవహరించట్లేదు. రైట్, థ్యాంక్ యూ కృష్ణమూర్తి.